భద్రాద్రి కొత్తగూడెం బాబాయ్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న బాబాయ్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వంటగది, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలను పరిశీలించిన అధికారులు, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించి హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి సరుకుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటల్లో 3 పూలు 6 కాయలు వంటి లైసెన్స్ సంబంధిత సమాచారం లేకపోవడంతో హోటల్ యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇవాళ బాబాయ్ హోటల్కి మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కంప్లైంట్ పెడితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాబాయ్ హోటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేస్తే పూర్తిగా అన్ని అపరిశుభ్రతగానే ఉన్నాయి. అన్నీ ఏంటి అని అడిగితే గతంలో మాకు జరిగిన అనుభవంతో మేము అక్కడ కంప్లైంట్ పెట్టినాం కాబట్టి వచ్చిండ్రు. గతంలో మేము ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాతకి అనీజీగా అనిపిస్తే 2 రోజుల తర్వాత మేము హాస్పిటల్కి పోతే మాకు అది వచ్చేసి ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. దాని తర్వాత మేము పోయి ఏంటి అని అడిగితే వాళ్ళు చూపెట్టే ఫుడ్ ఇంతే ఉంటుంది, ఇంతకంటే మేము మంచిది పెట్టలేము, మా దగ్గర ఇదే ఉంటుంది, ఇష్టం తినండి లేకుంటే లేదన్నారు. అదే కాకుండా అదే బాబాయ్ హోటల్లో రైతు బజార్లో ప్రజలందరూ రైతులు ప్రజలు అడ్డ మీద అమాలీసు అందరూ అదే ఫుడ్ తింటారు. వాళ్ళకేమైనా రేపు పొద్దున అనారోగ్యం జరిగితే ఎవరు బాధ్యులు? దాని గురించి కంప్లైంట్ పెట్టాము. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర లైసెన్స్ ఏమీ లేవు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అసలే లేదు వాళ్ళ దగ్గర. ఫుడ్ లైసెన్స్ లేదు. ఓకే, ఫుడ్ లైసెన్స్ లేదు. దాని ప్రకారంగా ఏంటి అని అడిగితే మా దగ్గర వాళ్ళు ఏం లేదు, తెల్ల ముఖాలు వేసేసారు. వచ్చిన ఆఫీసర్లు మరి ఏమి చేసిండ్రు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. దాన్ని బట్టి ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న టీ వచ్చేసి ఒక టీ వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. ఆ టీ నాణ్యత వచ్చేసి 2 రూపాయలు కూడా పడదు. నీసు వాసన వస్తుంది, నీళ్ళ టీ. అది ఏంటి అని అడిగితే మా దగ్గర ఇదే ఉందని చెప్తాను. మరి వాళ్ళంతా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి అర్హులు కాదు వాళ్ళు. అది కాకుండా ఆ హోటల్ వచ్చేసి వెనక డ్రైనేజ్ వాటర్లో పెట్టేసి మంచినీళ్ళ కింద సరఫరా చేస్తారు. వెనక ట్యాంక్లో ఉన్న వాటర్ ఎట్లున్నాయో తెలియదు, ఎన్ని రోజులు కూడా క్లీన్ చేస్తారో తెలియదు. అది కాకుండా వాళ్ళు వచ్చేసి కూలింగ్ వాటర్ అని పెడతారు, దాంట్లో పురుగులు ఉంటున్నాయి. వాళ్ళు పనిచేసే వ్యక్తులు 4 ఉన్నారు. వాళ్ళకి కనీసం బాధ్యత తెలియదు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. వాళ్ళు చేతులు ముంచి నీళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు. వాళ్ళు రకరకాలుగా ఉన్నది. ఆ హోటల్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా స్కూల్ లేని యువత తరఫున నేను వాళ్ళని కంప్లైంట్ పెట్టి అడగడం జరిగింది. ఇవాళ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారు ఇవాళ, కానీ ఏం చర్యలు తీసుకుంటారని చెప్పలేదు. అది కాకుండా ఆ హోటల్ సింగరేణి రూమ్ ప్రకారంగా నడుస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు బయటకు వచ్చేసి షెడ్లు వేసుకున్నారు. యథేచ్ఛగా అడిగేటోళ్ళు ఎవరు లేరు. ప్రెస్ వాళ్ళు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. మీకెందుకు, మా ఇష్టం మేము వేసుకుంటామని చెప్తారు. మరి ప్రెస్కి సమాధానం చెప్పక, ప్రజలకు సమాధానం చెప్పక వాళ్ళు ఏ రకంగా విచ్చలవిడి వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఇది అడిగేటోళ్ళు ఎవరు అసలుకి? సో దాని ప్రకారంగానే ఇవాళ అడగడం జరిగింది. ఏం జరుగుతుంది, తరుపతి న్యాయం మీరే చేయాలని కోరుకుంటున్నాం.